ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. 2 వ్యాక్సిన్స్ తీసుకున్న తర్వాత మనలో వ్యాక్సిన్స్ ద్వారా యాంటీబాడీస్ తయారీ అనేది 90 నుంచి 95% వరకు మన శరీరంలో ఉత్పత్తి రక్షణ వ్యవస్థ మనలో ఆ వైరస్కి విరుగుడుగా బాగా తయారై సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు తెలియచేసిన విధంగా ఉచితంగానో లేకపోతే ఇంకో రూపంలో అందించిన విధముగా పెద్ద వయసు వారందరూ 2 వ్యాక్సిన్స్ తీసుకున్నారు. ఈ యాంటీబాడీస్ అనేవి ఎంతకాలం ఉంటాయి అనేది సందేహం చాలామందిలో ఉంది. 2వ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మొదటి నెల కానీ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మొదటి నెలలో కానీ అయితే 2వ నెల గడిచేసరికి వాళ్ళలో 90-95% యాంటీబాడీస్ బాగా డెవలప్ అయి వైరస్కి విరుగుడుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. 3వ నెల 4వ నెల నుంచి సుమారుగా 6 నెలలు 7 నెలలు గడిచేసరికి ఈ 2వ వ్యాక్సిన్ అయిన వారికి కూడా యాంటీబాడీస్ 95% 90% ఉన్నాయల్లా కూడా అవి 50 కొంతమందిలో తగ్గిపోయాయి. యాంటీబాడీస్ అంటే 90-95% యాంటీబాడీస్ అలా 50%కి, కొందరిలో 60, కొద్ది మందిలో 70కి, అంటే 95% యాంటీబాడీస్ అనేవి 6 నెలలు గడిచిన తర్వాత ఎవరిలోనూ కనిపించట్లేదు. అట్లా తగ్గిపోతూ ఉన్నాయి యాంటీబాడీస్. అట్లాగే ఇంకా కొంత ఎక్కువ గడిచింది అనుకోండి, యాంటీబాడీస్ ఇంకా పూర్తిగా తగ్గి ఇంతకుముందు తీసుకున్న 2 వ్యాక్సిన్ల ద్వారా తయారైన యాంటీబాడీస్ మొత్తం శరీరంలో లేకుండా పోయే అవకాశాలు కూడా ఉన్నాయట భవిష్యత్తులో. ప్రస్తుతం ఆశ్చర్యకరంగా ఇలాంటి 2 వ్యాక్సిన్లు తీసుకున్న వారి మీద మన దేశంలోనూ ముఖ్యంగా హైదరాబాద్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో ప్రముఖ పద్మభూషణ్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి గారు అనేక పరిశోధనలు చేస్తుంటారు. వారి పరిశోధనలో కూడా ఇట్లా 2 వ్యాక్సిన్లు తీసుకున్న వారిని సుమారుగా 300 మంది పైన అట్లా తీసుకుని వాళ్ళ మీద యాంటీబాడీస్ ఎంత ఉంటున్నాయి 6 నెలలు గడిచేసరికి 3 నెలలు గడిచేసరికి అన్ని టెస్టులు చేశారు. ఇప్పుడు లండన్లో కూడా 2021లో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ యూకేలో స్పెషల్గా 2 వ్యాక్సిన్లు తీసుకున్న వారి మీద పరిశోధనలు చేస్తే వీళ్ళకి కూడా యాంటీబాడీస్ అనేవి తగ్గిపోతూ వస్తున్నాయట. మరి ఎందుకు తగ్గుతున్నాయి అనే విషయానికి వస్తే, మన శరీరంలో ఈ వైరస్ వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే టీ హెల్పర్ సెల్స్ మరి వయసు అయిపోయి కూడా చనిపోతుంటాయి కదా. అట్లాగే యాంటీబాడీస్ను ఉత్పత్తి చేసే బి సెల్స్ కూడా ఏజ్ అయిపోయి చనిపోతూ ఉంటాయి. మరి చనిపోయిన తర్వాత కొత్త కణజాలం పుడుతుంది కదా. ఆ పుట్టిన కణాలకి మళ్ళా ఆ యాంటీబాడీస్ని తయారు చేసే జ్ఞానం మన శరీరంలో రక్షణ వ్యవస్థలో ఉండే టీ మెమరీ సెల్స్లోకి ఇది రికార్డ్ అవ్వట్లేదట. అందుకని టీ మెమరీ సెల్స్లో లాంగ్ లైఫ్ టైమ్గా యాంటీబాడీస్ని ఉత్పత్తి చేయాలని డెవలప్మెంట్ లేనందువల్ల రాను నెలలు గడిచే కొద్దీ యాంటీబాడీస్ తగ్గిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు పోలియో వ్యాక్సిన్ తీసుకున్నాం. పోలియో వైరస్కి యాంటీబాడీస్ ఇక చచ్చిపోయినా కణజాలం కొత్త కణాలకి ఆ మెమరీలో ఉండి రక్షణ వ్యవస్థలో గైడ్ లైన్స్ ఇస్తుంటాయి అన్నమాట. అందుకని మనకి ఎప్పుడు మళ్ళీ ఆ పోలియో వైరస్ అటాక్ చేయదన్నమాట. ఈ థర్డ్ వేవ్ వచ్చే వైరస్ యొక్క ఎఫెక్ట్ మన బాడీ మీద పడినప్పుడు దాన్ని ప్రతిఘటించడానికి సంబంధించిన యాంటీబాడీస్ ఎక్కువ పర్సంటేజ్ ఉండట్లే, అప్పుడు రాను తగ్గిపోతున్నాయి అన్నమాట. అందుకనే మళ్ళీ ఇన్ఫెక్షన్ మనకు వచ్చినట్టు తెలియటానికి కారణం కూడా అదే. అందుకని ఇది షార్ట్ మెమరీలో ఉంటున్నది, ఒక 6 నెలలు 4 నెలల మెమరీ వరకే. ఆ తర్వాత ఇది పోతున్నదట. అందుకని భవిష్యత్తులో ఎప్పుడన్నా వ్యాక్సిన్స్ కనుక ఇంకేదన్నా కొత్తవి వస్తే ఇక షార్ట్ మెమరీ బదులు లాంగ్ మెమరీ నుంచే విధముగా రక్షణ వ్యవస్థలో గనక ఉండిపోయి ఇక ఎప్పుడు ఆ యాంటీబాడీస్ ఈ వైరస్కి విరుగుడుగా కోవిడ్కి సంబంధించిన వాటిని ఎప్పుడు తయారు చేయగలిగే లాంగ్ మెమరీ లైఫ్ టైం మెమరీ కనుక ఉంటే అప్పటికెప్పటికీ మనకి ఇక ఎన్ని వేవులు రావటం అనేది ఏముండదు. వైరస్ వస్తుంది పోతుంది, మనకి ఏమీ తెలియదు ఇక ఎవరికి కూడా. అలాంటి రోజులు రావడానికి టైం పడుతుంది. ప్రస్తుతం ఈ యాంటీబాడీస్లో మార్పులు ఇట్లా రావటం అనేది సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. కాబట్టి మనకి ఎందుకు తగ్గుతున్నాయి యాంటీబాడీసు అనొచ్చు. కొందరిలో రక్షణ వ్యవస్థ తక్కువగా ఉన్న వారికి కాస్త దీర్ఘ రోగాలు, కొద్దిగా క్యాన్సర్ కానీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ డయాబెటీస్ ఉన్న వారిలో, బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వారిలో, అట్లాగే బాగా మెడిసిన్స్ స్టెరాయిడ్స్ ఎక్కువ వాడేవారిలో
ఈ యాంటీబాడీస్ ఇంకా ఎక్కువ మొత్తంలో తగ్గడం అనేది కూడా గమనిస్తున్నారు. ఇది సర్వసాధారణంగా తగ్గిన విషయం. 50% వరకు 5-6 నెలల లోపు 2 వ్యాక్సిన్లు తీసుకుని పూర్తిగా 5-6 నెలల లోపు ఇంత తగ్గుతున్నాయి. కాబట్టి ఇలాంటి మార్పులు మన శరీరంలో వస్తున్నాయి. కాబట్టి ఈ కొత్తగా వచ్చే వేరియంట్స్కి ఇంకా పర్మనెంట్గా మన బాడీలో యాంటీబాడీస్ లైఫ్ టైం ఉండే విధంగా తయారు చేసే మార్పు రావడానికి సమయం పడుతుంది. కాబట్టి అప్పటి వరకు ఈ కోవిడ్ వైరస్ అనేది రకరకాల రూపాంతరాలు చెంది ఇంకొక వేవ్ 2 వేవుల్లో కూడా మనిషికి వచ్చినా సరే ఆశ్చర్యపోవక్కర్లేదు. అలాంటి వచ్చిన పర్మనెంట్ సొల్యూషన్ మన బాడీలో యాంటీబాడీస్ తయారవడానికి ఇంకా టైం పడుతుంది. కాబట్టి ఈలోపు మనం ప్రికాషన్స్ అన్ని జాగ్రత్తగా తీసుకుంటూ కాస్త సాధ్యమైనంత వరకు 2 మాస్కులు ధరించడం మంచిది. ఎందుకంటే 3 అంతుల స్పీడ్గా ఈ థర్డ్ వేవ్ వైరస్ లోపలికి చొరబడి కాస్త చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు కలిగిస్తూ మనం కాస్త వారం రోజులన్నా గదిలో కదలకుండా పని చేస్తున్నది. కాబట్టి అది కూడా రాకూడదంటే మన వంతు శ్రద్ధగా ఉంటే ఆ అవకాశం కూడా ఇవ్వకుండా దానికి మనం రక్షించబడొచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.